ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ప్లీజ్ పాండ్యన్, అలా అనకు. ఈ ఒక్కసారికి హెల్ప్ చేయి. నేను మీ ఎస్పీ గారితో మా డిఎస్పీ గారిని మాట్లాడించి పర్మిషన్ తీసుకుంటాను. ఆ చంద్ర నీ స్టేట్లోనే ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడి ఫోటో పంపిస్తాను, కొంచెం సెర్చ్ చేయండి. ఓకే పాండ్యన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, గుడ్ న్యూస్. ఏంటది? మనం వెతుకుతున్న ఆ చంద్రగడి ఫుల్ డీటెయిల్స్ సార్. ఇస్ ఇట్? ఎస్ సార్. వాడికి పెళ్ళైందంట సార్. 2 పిల్లలు కూడా ఉన్నారంట. వాళ్ళు మన టౌన్లోనే ఉంటున్నారని తెలిసింది. మొన్నొచ్చింది కూడా వాళ్ళని చూడడానికేనంట సార్. వెరీ గుడ్ రమణ. ఓకే, ఇక నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. అలాగే సార్. హలో ఆదిత్య. ఏంటి కార్తిక్ గారు, రమ్మని కాల్ చేశారు? టైం గడుస్తున్న కొద్దీ సిచ్యువేషన్స్ టఫ్గా మారుతున్నాయి ఆదిత్య. అర్థం కాలేదు కార్తిక్ గారు. సిచ్యువేషన్స్ టఫ్గా మారడం ఏంటి? అదే పద్మావతి కేసులో మనం సస్పెక్ట్ అనుకుంటున్న చంద్ర ఉన్నాడు కదా, వాడిప్పుడు మన నుంచి తప్పించుకోవడానికే తమిళనాడు వెళ్ళినట్టు అనిపిస్తోంది. వాడిని పట్టుకోవడానికి తమిళనాడు పోలీసులు సపోర్ట్ చేస్తామని చెప్పారు. బట్ వాడు అంత ఈజీగా దొరుకుతాడనిపించట్లేదు. ఒకవేళ దొరక్కపోతే ఎలా? పద్మావతిని విడిపించుకోలేమా? విడిపించొచ్చు, కానీ దానికి ఒకే ఒక మార్గం ఉంది. ఏంటది? పద్మావతి హత్య చేసిన ఆ వెపన్ ఏంటో మనం కనిపెట్టాలి. అది దొరికితే ఏదో రకంగా ప్లాన్ చేసి విడిపించొచ్చు. కానీ తనేం చెప్పట్లేదు కదా. ఇంకా వెపన్ ఏంటో ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? తెలుసుకోవాలి. పద్మావతిని కన్విన్స్ చేసి ఆ వెపన్ ఎక్కడుందో తెలుసుకో. నిన్నిప్పుడు అంత అర్జెంటుగా రమ్మని చెప్పింది కూడా అందుకే. ఆ చంద్ర గురించి ఇప్పుడే కొన్ని డీటెయిల్స్ కూడా దొరికాయి. నువ్వు వీలైనంత తొందరగా పద్మావతితో మాట్లాడి విషయం తెలుసుకున్నావంటే తనని విడిపించడం ఈజీ అవుతుంది. లేదంటే పద్మావతి జైలుకి వెళ్ళక తప్పదు. లేదు కార్తిక్ గారు, పద్మావతి జైలుకి వెళ్ళడానికి వీల్లేదు. దయచేసి ఎలాగైనా తనని విడిపించడానికి ట్రై చేయండి. ఇంకొక ఆప్షన్ ఉంది ఆదిత్య, కాకపోతే కొంచెం రిస్క్ చేయాలి. పర్లేదు, తను రిలీజ్ అవుతుందంటే ఎంత రిస్క్ చేయడానికైనా నేను రెడీ. ఇంతకీ ఏం చేయాలి? అలాగే, డెఫినెట్గా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే ఆదిత్య, బట్ ఈ ప్లాన్ ఇప్పుడప్పుడే అవసరం లేదు. ముందు తనతో మాట్లాడి ఇన్ఫర్మేషన్ తెలుసుకో. ఒకవేళ పద్మావతి ఎంతకీ చెప్పకపోతే అప్పుడు చూద్దాం, సరేనా? అలాగే, వస్తాను. నాన్నా, ఏంటి? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నీ ఇష్టంతో నాకు అవసరం లేదు. అంటే ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం ఏడుస్తూ బ్రతకాలా? నేను చూసిన వాణ్ణి కాదని నువ్వు ప్రేమించిన వాణ్ణి చేసుకుంటే జీవితాంతం ఏడుస్తావనే వద్దు అన్నాను. నోరు మూసుకొని లోపలికెళ్ళు. ప్రశాంత్ చాలా మంచివాడు నాన్న, అర్థం చేసుకోండి ప్లీజ్. ముంచే వాళ్ళెప్పుడూ మంచిగానే కనిపిస్తారు. అయినా వాడు ప్రేమించింది నిన్ను చూసి అనుకున్నావా? నీ వెనకాల ఉన్న నా ఆస్తిని చూసి.
ఆస్తికి ఆశపడేవాడెప్పుడు భార్యని సరిగ్గా చూసుకున్నట్టు చరిత్రలోనే లేదు. నేను వద్దంటే వద్దు అంతే. వాణ్ణి మర్చిపోయి సంతోషంగా నువ్వు పెళ్లి చేసుకో. కాదు కూడదని వాడితో వెళ్ళిపోయి నా పరువు తీసే పని చేశావనుకో, తెలుసుగా నేనసలే పరువు కోసం ప్రాణమిచ్చే మనిషిని. ప్రాణం తీయడానికైనా వెనుకాడను, అది కూతురైనా సరే. అదుగో నీ ఫ్రెండ్ వస్తుంది. తనతో ఏవి చెప్పకుండా నవ్వుతూ మాట్లాడి పంపించు, అర్థమైందా? హాయ్ బాబాయ్ గారు, ఎలా ఉన్నారు? నాకేంటమ్మా, చాలా బాగున్నాను. కూర్చోండి. ఏంటి, నీకు పెళ్ళంటే కదా? అవును. మరి నాకు కనీసం చెప్పని కూడా చెప్పలేదేంటి? అంటే హడావుడిలో మర్చిపోయిందిలేమ్మా. అయినా పెళ్లికి టైం ఉందిలే. రేపు ఎంగేజ్మెంట్ ఉంది, మీరు ఖచ్చితంగా రావాలి, సరేనా? సారీ బాబాయ్, రేపు ఇంట్లో వ్రతం ఉంది, రాలేకపోవచ్చు. డోంట్ వరీ, పెళ్లికి తప్పకుండా వస్తాను. అమ్మా నందిని, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే పిన్ని, మా మేడంకి పెళ్ళని తెలిసి పలకరిద్దామని వచ్చాం. చాలా సంతోషమమ్మా. నమస్తే బాబు, బావున్నావా? బాగున్నానండి. అమ్మ మౌనిక, వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే. ఇంతకీ ఎవరు బాబాయ్ అబ్బాయి? ఓకే అండి, ఇక మేము బయలుదేరుతాం. నందిని, వెళ్దామా? అలాగే వంశీ, వెళ్ళొస్తాం బాబాయ్. మంచిదమ్మా. బాయ్ మౌనిక, వస్తాం. వస్తామండి. మంచిదమ్మా. అవునండి, రేపే నిశ్చితార్థం అండి, మీరు తప్పకుండా రావాలి.
నందిని, నీకు వెనకాల కూడా కళ్ళున్నాయా? అంత ఈజీగా గుర్తుపట్టేశావు? ఈ ఇంట్లో అలా చనువుగా కళ్ళు మూసే అల్లరి పిల్లవి నువ్వే కదా, అందుకే ఈజీగా గుర్తుపట్టేశాను. కానీ నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు తెలుసా? ఎందుకు నచ్చలేదు? తొందరగా గుర్తుపట్టేసినందుక? కాదు, మా బాబాయిని దూరం పెట్టినందుకు. నువ్వు స్టేషన్ నుంచి ఇంటికి వచ్చాక ఫోన్లో నీతో ఏం చెప్పాను? నా సీమంతానికల్లా నువ్వు గుడ్ న్యూస్ చెప్పాలని చెప్పానా లేదా? చెప్పావనుకో, కానీ ఇప్పుడే అవన్నీ ఎందుకని? ఏంటి ఎందుకని? ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలి అంటారు. నీకంటే తొందర లేదేమో, అవతల వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి కదా. నీ వల్ల బాబాయ్ ఎంత నలిగిపోతున్నాడో ఆలోచించావా? నువ్వేం బాధపడుకో, త్వరలోనే నీ కల నిజం చేస్తాను. అంటే ఎప్పుడు? నాకు పాప బాబు పుట్టిన తర్వాత? మరీ అంత లేట్ చేయను, కానీ ఒక 10 రోజులు. అంటే ఈ వ్రతం పూర్తయ్యాక నేను మీ మొదటి రాత్రి ఏర్పాట్లు చేసుకోవచ్చన్నమాట. అయితే అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను. నీ కార్యం జరిపించాక వెళ్తాను. నందిని, నువ్వెప్పుడొచ్చావు? నేను ఎప్పుడూ మధ్యాహ్నమే వచ్చాను బాబాయ్, కానీ మీరే ఇప్పుడు వచ్చారు. ఫోన్ కలవట్లేదేంటి మీది? అప్పుడప్పుడు సిగ్నల్స్ ఉండట్లేదు నందిని. నిన్ను అమ్మ పిలుస్తుంది, ఒకసారి వెళ్ళి ఏంటో కనుక్కో. అలాగే బాబాయ్, మళ్ళీ వస్తాను. సరే. పద్మావతి, నేనొకటి అడుగుతాను, నిజం చెప్తావా? నిజమేంటి? సంపత్ని హత్య చేసింది నువ్వు కాదు కదా? అదేంటి మళ్ళీ కొత్తగా అడుగుతున్నావు? ఆ హత్య చేసింది నేనేనని చెప్పాను కదా. నిజంగా నువ్వే చేసావా? అవును, నేనే చేశాను. ఎలా చంపావు సంపత్ని? ఇప్పుడు అవన్నీ ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే నిన్ను విడిపించుకోవడం నా బాధ్యత కాబట్టి. నువ్వు ఎలా చంపావో తెలిస్తే ఆ వెపన్స్ని దొరకకుండా చేసి నిన్ను ఏదో విధంగా బయటికి తెచ్చుకుంటాను. చెప్పు పద్మావతి, సంపత్ని దేంతో చంపావు? ఆ వెపన్స్ ఎక్కడున్నాయి? ఆదిత్య ప్లీజ్, ఆ హత్య గురించి దయచేసి నన్నేం అడక్కు. నాతో కూడా చెప్పావా పద్మావతి? నీతోనే కాదు ఆదిత్య, నా అంతరాత్మతో కూడా చెప్పటం నాకు ఇష్టం లేదు. ప్లీజ్, ఈ ఒక్క విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకో. ఊర్లో అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి టైంలో వాళ్ళకి ఎంగేజ్మెంట్ చేసి మా చుట్టాల దగ్గర చులకనవ్వటం మాకిష్టం లేదు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే శ్వేత. ఐ లవ్ యూ శ్వేత.
ఏంటి ఫోన్ కట్ చేస్తున్నా మళ్ళీ చేస్తున్నావు? మళ్ళీ చేసినందుకైనా లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చుగా శ్వేత. అవసరం లేదు. మీతో మాట్లాడాల్సిన అవసరం నాకింక లేదు. కానీ నాకుంది శ్వేత. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకుంది. నిన్ను మళ్ళీ నా దాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అది జరగదని చెప్పాను కదా. అనవసరంగా జరగని దాని గురించి ఆరాటపడి మీ టైం వేస్ట్ చేసుకోకండి. శ్వేత, నా మీద నువ్వు చాలా కోపంగా ఉన్నావని నాకు అర్థమవుతోంది. కానీ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. జరిగిన దానిలో నా పొరపాటు ఏముంది? మా అమ్మ నాన్న చేసిన దానికి నన్ను వదులుకోవడం ఏంటి? నేనేం నిన్ను వద్దు అనలేదు కదా. నువ్వే కావాలని ఆశపడుతున్నాను. నేను అదే చెప్తున్నాను, ఆ ఆశ నెరవేరదు అని. ఇంక నా మీద ఎలాంటి ఆశలు పెట్టుకోకండి. నాకు ఫోన్ చేయకండి. బాయ్. శ్వేత, శ్వేత, ఏంటి శ్వేత, కార్తీక్ గారా ఫోన్లో? కాదత్తా, మన ఊరి ఎస్ఐ. సరేదా, అన్నం తిందు గాని. వద్దత్తా, నాకు ఆకలిగా లేదు. ఆకలిగా లేదా? లేక మనసు బాలేదా? చూడు శ్వేత, కొన్ని అదృష్టాలు మనల్ని కావాలి అనుకుని వచ్చినప్పుడు మూర్ఖత్వంతో వాటిని దూరం చేసుకోవద్దు. అట్లా దూరం చేసుకుంటే తర్వాత మనం ఎంత బాధపడ్డా మళ్ళీ మన దగ్గరికి రావు. కార్తీక్ బాబు నీ జీవితంలోకి రావడం నీ అదృష్టం శ్వేత. గట్లాంటి అదృష్టాన్ని నీ చేతులతో నువ్వే నాశనం చేసుకోకు. కాస్త నిదానంగా ఆలోచించుకో. లేదత్తా, బాగా ఆలోచించాను. ఈ పెళ్లి నాకు కరెక్ట్ కాదు. అసలు పెళ్ళే నాకు కరెక్ట్ కాదు. నేను ఆనందంగా ఉండాలని అక్క ఆలోచించింది. కానీ అక్క ఈ పరిస్థితుల్లో ఉండగా నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం అస్సలు కరెక్ట్ కాదు. అక్క ఈ కేసు నుంచి బయటకు వచ్చేంత వరకు నేనింక దేని గురించి ఆలోచించను. ఆలోచించాలి శ్వేత, ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే అవకాశాలు మన కోసం వస్తాయి, అంతేగాని మన కోసమే ఎదురు చూడవు. బాగా ఆలోచించుకో. కార్తీక్ని వద్దు అనుకుంటే నీ జీవితంలో ఇంతకన్నా పెద్ద తప్పు ఇంకేది ఉండదు. టైం 11 అవుతుంది అంటే మౌనిక ఖచ్చితంగా రెడీ అయి ఉంటుంది. నందిని నిద్రలేచేలోపు నేను వెళ్ళి ప్రశాంత్ని మౌనికని కలపాలి. ఎస్.
ఖచ్చితంగా ఆ మౌనికాని లేపుకెళ్లడానికే వెళ్తున్నట్టున్నాడు. ఫాలో చెయ్యాలి. నందిని, మేమంతా ఉన్నాం కదా, వంశీకి ఏం కాదు. నువ్వు అనవసరంగా భయపడకు. ఏంటి ఆదిత్య, ఏం జరిగింది? వంశీ కనిపించట్లేదంట వదినా. ఫోన్ చేసినా కలవట్లేదంట. అవతల అమ్మాయిని లేపుకెళ్లే పనిలో ఉంటే ఫోన్ ఎలా కలుస్తుందిలే? మౌనిక, ఏమన్నాడు వాడు? వస్తున్నాడట? ఎక్కడి దాకా వచ్చాడట? దగ్గరికి వచ్చేసాడా? షటప్! దగ్గరుండి మా పెళ్లి జరిపిస్తానంటే దేవుడు అనుకున్నాను, కానీ నువ్వు ఒక కామ రాక్షసుడివి.